హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? చూసారా గ్యాస్ కట్టు? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను నేను. మీ అందరికీ ఎంతమందికి బొచ్చు అంటే ఇష్టం, డ్రాగన్ అంటే ఇష్టం, గ్యాస్ కట్ అంటే ఇష్టం, బంగారు తీగ అంటే ఇష్టం, ఎవరికి ఏది ఇష్టమైతే అది కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకి ఇస్తే వెళ్తారు. మా అమ్మకి పాతగొడ్లు అమ్ముతా ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి అందరు తెలిసేందుకు ఇక్కడికి వచ్చేవాడు. అక్కడ చేపల వాచ్మెన్ అక్కడ కొట్టాడు వచ్చేవాడు. వాడు నా పక్కనే ఉన్నాడు. మార్కెట్లో వెళ్ళంగానే ఏందమ్మా ఏడన్నా అన్నాడు. మేము ఉండేది మేమే ఏడముద్దు తెచ్చాడు. నువ్వేంటి ఏడన్నా అన్నాడు. అంటే ఏందమ్మా ఇంత రేట్లు ఉన్నాయి అని 250 రూపాయలు పెట్టి ఎప్పుడు కొన్నాడు వాడు. ఈరోజు కొంటాడు, వాడికి అవసరం అది. ఏడైతే అంటే ఇక్కడే కొనుక్కో అయ్యాను. ఏడే కొనుక్కోయా నేను అదే మాట. ఎక్కడన్నా వాచ్మెన్గా ఉందామని నేను చేయలేకపోతున్నా. ఎక్కడన్నా అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉందామని ఆలోచన నాకు. వాచ్మెన్గా ఉంటాం అంటే పిచ్చోడు లెక్కన అనుకుంటున్నా. ఈ రోజుల్లో ఎంత చేయాలి సార్? ఊరకే పిచ్చోడే కాదు వాచ్మెన్ అంటే. పని మంచి గాడికి అద్దుమానంగా చూస్తున్నారు వాచ్మెన్ ఈ రోజుల్లో. ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. వాచ్మెన్ ఉంటాం అంటే అంత ఈజీ కాదు. ఇదే నయం ఎవరికి. కొడుక భూమి మీద మీరు రాకముందు నుంచి మీ అమ్మ చిన్న పిల్ల అంటే నువ్వు మా అమ్మకి నచ్చింది నీకు నచ్చలే అంటావా? మార్కెట్లోనే పుట్టి పెరిగాం. అయ్యా నన్ను గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా వస్తే రా, మర్చిపోవాక. సరిపోతుగా ముక్క ఊరకే మనిషికి ఒక ముక్క, పొద్దున ఒక ముక్క, సాయంత్రం ఒక ముక్క. పలకడ ఇట్లా ఎదురుగా ఇట్లానే ఉన్నావు.